హలో గాయ్స్, వెల్కమ్ టు ద న్యూ వ్లాగ్. ఫైనల్గా అయితే మేము కొత్త ఇల్లు కట్టుకుంటున్నాం. అసలు మస్తు సంవత్సరం నుంచి అనుకుంటున్నాం కొత్త ఇల్లు కట్టుకోవాలి, ఈ ఇయర్ కడతాం, నెక్స్ట్ ఇయర్ కడతాం అని అనుకుంటున్నాం. కానీ అది వీలు కాక కొన్ని మనీ ప్రాబ్లం ఉండి అట్లా ఇట్లా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండి అసలు వీలు కాలేదు. మొత్తానికైతే చూడండి, నా వెనక కనిపిస్తుంది కదా, ఇల్లు కట్టుకుంటున్నాం. అసలు ఈ ఇయర్ కూడా కడతాం అనుకోలేదు, కానీ అదే టైంలో ఇందిరా మిల్ వచ్చి కొంచెం హెల్ప్ చేసింది. ఈ వ్లాగ్లో అయితే ఇల్లు గురించి కంప్లీట్ డీటెయిల్స్ చెప్తా. మాకు ఇల్లు ఎప్పుడు వచ్చింది, ఏంది, మేము ఎట్లా డిజైన్స్ ఎట్లా చేసినాం, దీనికి ప్లాన్ ఏంటి, మొత్తం కూడా కంప్లీట్ తెలుసుకుందాం. ఇప్పుడైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి. మేమైతే ఈ ఇల్లుని ఈ ఇయర్ జూన్లో స్టార్ట్ చేసినాం. మనకు ఒక నోటీస్ వస్తుంది గ్రామ పంచాయతీ నుంచి, మనకు ఇందిరా మిల్ శాంక్షన్ అయినట్టు. ఆ శాంక్షన్ అయిన నోటీస్ వచ్చిన టైం నుంచి 45 days లోపలనే మనం ముగ్గు పోసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అట్లయితేనే మనకి ఇల్లు ఉంటుంది, లేదంటే క్యాన్సిల్ అయిపోతాయని చెప్పేసారు. సో మేమైతే ఇది నోటీస్ వచ్చినాక ఒక 10 days లోపల అట్లా స్టార్ట్ చేసినాం ముగ్గు పోసి. అండ్ ఇక్కడ ముగ్గు పోసేటప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, ముగ్గు పోసిన తర్వాత కొంచెం కూడా జరపరాదు. సో మనం ఫస్టే వాస్తు చూసుకొని అన్ని కరెక్ట్ సెట్ చేసుకున్న తర్వాతనే ముగ్గు పోసుకోవాలి. ఇంకా మా ఇల్లు డిజైన్ వేస్తేనైతే 4 rooms, మొత్తం 4 రూమ్ల డిజైన్ లెక్క కడుతున్నాం. కొంతమంది 2 రూమ్లు కూడా కడుతున్నారు, అట్లా కట్టుకోవచ్చు, ఇట్లా కట్టుకోవచ్చు. ఇంకా ఈ 4 రూమ్ల ప్లాన్ ఎట్లుంటుందంటే, ఇప్పుడు నేను ఉన్నదేమో ప్రస్తుతం ఇక్కడ నేను నిల్చున్నది హాలు అని ఇట్లా కనిపిస్తుంది కదా, ఇదేమో వంట రూము, ఇదేమో దేవుని ఇల్లు, ఇది ఇటు సైడ్ మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది, ఇటు సైడ్ ఏమో చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది. 4 rooms ఉంటాయి. ఇంకా మా ఇల్లు చుట్టూ స్క్వేర్ ఫీట్ ఎంత అంటే, ఇట్లా పొడుగులనేమో 27 ఉంటుంది, అడ్డంలో 21 ఉంటుంది. సో ఒక సెకండ్ అని చూపెడతా. ఇది చూడండి, మా ఇల్లు ఇట్లా పొడుగులనేమో 27 feet ఉంటుంది, అడ్డంలో 21 feet ఉంటుంది. మొత్తం కలుపుకుంటే 583 feet అండ్ 583 చేంజ్ ఉంటుంది కొంచెం. మనకు వీటితోటి కొలుచుకుంటారు. పిల్లర్స్ ఉన్నాయి కదా, మనకు కార్నర్స్లో 4 పిల్లర్స్ ఉంటాయి కదా, 4 పిల్లర్స్ తోటే కొలుచుకుంటారు ఇల్లు ఎంత ఉందో అనేది. ఆ 4 పిల్లర్స్ మాత్రం చుట్టూ కొలత 600 లోపు ఉండాలి. సో మనకు మెట్లతోటి సంబంధం ఉండదు, పైన స్లాబ్ కూడా మన ఇష్టం ఉన్నంత పెంచుకోవచ్చు. దీన్ని 590 పైన పెంచుకుందాం అనుకున్నాం, కానీ 590 పైన పెంచుకుందాం అంటే మనకు లాస్ట్ ప్లాస్టర్ చేసి మొత్తం వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత 1-2 ఇంచుల చేంజ్ వస్తుంది. సో ఆ 1-2 ఇంచులే మొత్తం ఓవరాల్ ఇల్లు కలుపుకుంటే మనకు ఫీట్లలో చేంజ్ వస్తుంది. సో అట్లా 600 దాటిపోతే మళ్ళీ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 600 లోపల ఉండాలని ఇట్లా ఒక 10 to 15 feet తక్కువ చేసుకున్నాం. ఇంకా మా ఇల్లుకి డోర్స్ అయితే మొత్తం కూడా సిమెంటే పెట్టినాం, కట్టేది ఒకటే పెట్టినాం. పీవీసీ అయితే వాడలేదు, పీవీసీ కొంచెం అది తర్వాత ఖరాబ్ అవుతుందని చెప్పిన తర్వాత పీవీసీ వాడలేదు. యాక్చువల్గా మేము ఫస్ట్ కట్టెతోటి తయారు చేసిన దర్వాజా పెడదాం అనుకున్నాం, కానీ దానికి రేట్ అయితే బాగా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఈ సిమెంట్ దర్వాజాలు ఉన్నాయి కదా, ఆ ఒక్క కట్టె దర్వాజా వచ్చే రేట్లో ఇవి మొత్తం వచ్చినాయి సిమెంట్ దర్వాజాలన్నీ. ఫ్రేమ్స్ అయితే చూడండి, పైన జస్ట్ ఒక చిన్న విండో వచ్చేది పెట్టుకున్నాం, ఈ సైడ్ల ఫ్రేమ్స్ వచ్చేది పెట్టుకోలేదు. దానికి ఎందుకంటే ఇక్కడ సైడ్ల ఫ్రేమ్స్ వచ్చినాయి అనుకో, ఇక్కడ ఒక 3 feet ఇట్లా సైడ్ జరుగుతుంది. అండ్ దీనికి ఏం కాదు, బయట డోర్ మంచిగా ఉంటుంది, కానీ లోపల డోర్ చూసుకుంటే మనకు ఆ 3 feet బయట జరిగినప్పుడు ఈ డోర్ అనేది ఇక్కడ రూమ్కి మధ్యలో వస్తుంది. రూమ్ చిన్న ఉంది కాబట్టి సైడ్ ఫ్రేమ్స్ ఉన్న డోర్స్ తీసుకురాలేదు, జస్ట్ సింగిల్ ఫ్రేమ్ ఉన్న డోర్ తీసుకొచ్చినాం. ఇటు సైడ్ అంతా పెట్టినాం. మా ఇల్లు ఏంటంటే ఇది ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది మా ఇల్లు, ఇదేమో నార్త్ ఫేసింగ్ది వట్టి దర్వాజా, ఈస్ట్ ఫేసింగ్ది మెయిన్ దర్వాజా. మొత్తం మా ఇల్లుకి 6 దర్వాజాలు ఉంటాయి. చూడండి, ఇది ఒకటి, ఇది 2 అండ్ ఇది ఒకటి 3, ప్లస్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ దర్వాజా 4, మాస్టర్ బెడ్రూమ్ దర్వాజా 5, దేవుని దర్వాజా 6, మొత్తం 6 ఉంటాయి. మీరు ఈ దర్వాజా పెట్టుకోవచ్చు, పెట్టుకోకపోవచ్చు, అది మీ చాయిస్. మేము ఎందుకు పెట్టినామంటే ఇల్లు మొత్తానికి జంట దర్వాజా ఉండాలని చెప్పారు. అంటే మనకు 4 అని ఉండాలి, 6 అని ఉండాలి, లేదంటే 8 అని ఉండాలి. మాకు మిగతా దర్వాజాలు అన్నీ కలుపుకుంటే 5 అవుతున్నాయి. సో ఇది ఒకటి ఎక్స్ట్రా ఉండాలి కాబట్టి ఇది పెట్టినాం. యాక్చువల్గా దీన్ని కిచెన్కి ఇద్దాం అనుకున్నాం, కానీ కిచెన్కి ఇప్పటికే టైట్ అవుతుంది. కిచెన్ 6x6 ఉన్నది. సో దానిలో మనం ఇంకా దర్వాజా ఇచ్చుకుంటే బాగా టైట్ అవుతుందని అక్కడ ఇవ్వకుండా ఇక్కడ ఇచ్చినాం. ఇంకా మనం నెక్స్ట్ విండోస్ గురించి మాట్లాడుకుంటే, మాస్టర్ బెడ్రూమ్ ఇంకా చిల్డ్రన్స్ బెడ్రూమ్లో అయితే ఇది 4x4 feet విండో తీసుకొచ్చినాం. ఇట్లా 3 తలుపులు వస్తాయి దీనికి. పైన వెంటిలేటర్ సేమ్ అంతే, ఇది ఇక్కడ కింద విండో ఎంత ఉందో పైన వెంటిలేటర్ అంతే ఉంటుంది. ఇంకా ఇదేమో కూలర్ కిట్కి, ఇది ఇట్లా నిలువులనేమో 4 feet ఉంటుంది, అడ్డంలోనేమో 3 feet ఉంటుంది. ఈ కూలర్ కిట్కి అయితే పైన వెంటిలేటర్ రాదు. ఇట్లా చాలామంది మనం విండో మన ఇష్టం ఉన్నట్టు పెట్టుకోవచ్చు అని అడుగుతున్నారు. సో అదైతే మన ఇష్టం ఉన్నట్టు పెట్టుకోవచ్చు. విండోస్ అయినా, డోర్స్ అయినా, వెంటిలేటర్స్ ఏవైనా సరే మనకు ఇష్టం ఉన్నట్టు పెట్టుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ప్లాన్లో స్పెషల్గా ఏం మెన్షన్ చేయలేదు ఇట్లాంటి డోర్సే పెట్టాలి, ఇట్లానే విండోస్ పెట్టాలని. సో ఇక్కడ చూడండి, మేము 3x3 పెట్టుకున్నాం. అండ్ మనం హాల్లో చూసుకుంటే హాల్లో 2x2 ఉంటుంది. ఇట్లా నీళ్ళలో 4 feet ఉంటుంది, ఇట్లా 3 feet ఉంటుంది, కానీ దర్వాజాలు అయితే 2 వస్తాయి. ఇది కూడా అంతే, పైన వెంటిలేటర్ అంతే ఉంటుంది, కింద విండో కూడా అంతే ఉంటుంది. 2 డోర్లు వస్తాయి దీనికి హాల్లో. మాస్టర్ బెడ్రూమ్లో అయితే దీనిలో మాస్టర్ బెడ్రూమ్లో కూడా 3 తలుపులు వచ్చేటివి, 4x4 విండో, పైన వెంటిలేటర్ కూడా సేమ్ అంతే ఉంటుంది. చిల్డ్రన్ బెడ్రూమ్లో ఎట్లుందో ఇలా మాస్టర్ బెడ్రూమ్లో కూడా సేమ్ అంతే ఉంటుంది. అండ్ ఇంకా ఒక సజ్జ ఓపించినాం. సజ్జలు ఎక్కువ ఓపియలేదు, ఎందుకంటే రూమ్ చిన్న ఉన్నాయి కాబట్టి సజ్జలు పెద్దగా ఉంటే మంచిగా ఉండదని
ఒక్కటే సజ్జ పోపించినాం. రీసెంట్గా ఒక 3 days అవుతుంది ఇవి చెక్కలు తీసేసి. సో ఈ సజ్జన అయితే 15 inches ఉంటుంది. చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి 15 inches వస్తుంది. ఇంకా మనకు ప్లాస్టర్ చేసి అన్నీ చేసే వరకు 17 inches దాకా పెరుగుతుంది. ఈ రూమ్లో ఒక సజ్జ పోసినాం, చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా ఒక సజ్జ పోసినాం. ఇంతే పోసినాం, సజ్జలు అయితే ఎక్కువ పోయలేదు. ఇంకో మాస్టర్ బెడ్రూమ్ లెంత్ చూసుకుంటే మనకు లెంత్లో 12 feet ఉంటుంది. ఇట్లా అడ్డంలో ఏమో 11 feet ఉంటుంది. ఇవి రూములు చిన్నగా ఉంటాయి కాబట్టి కొంచెం తక్కువ ఉంటుంది. 12 feet సరిపోతుంది మనకు. ప్లస్ ఇట్లా 11 feet ఉంటుంది. ఇంకా చిల్డ్రన్ బెడ్రూమ్ చూసుకుంటే దాని కూడా ఒకసారి లెంత్ చూద్దాం. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. దీని ఏంటంటే లెంత్లో 11 feet ఉంటుంది. ఇట్లా వెడుతులేమో ఇట్లా అడ్డంలో 11 feet ఉంటుంది. దానికి దీనికి ఒక 6 inches డిఫరెన్స్ ఉంటుంది అంతే. మనం వాస్తు ప్రకారం చూసుకుంటే మాస్టర్ బెడ్రూమ్ కన్నా చిల్డ్రన్ బెడ్రూమ్ కొంచెం చిన్నగా ఉండాలి కాబట్టి దానికి దీనికి ఒక 6 inches డిఫరెన్స్ ఉంటుంది. ఇది లెంత్లోనేమో 11 feet ఉంటుంది, అదేమో లెంత్లో 12 feet ఉంటుంది. జస్ట్ ఒక 6 inches డిఫరెంట్ ఉంటుంది అంతే. చూడండి చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా ఒకటే సజ్జ పోపించినాం. మనకు సేమ్ మాస్టర్ బెడ్రూమ్ ఎట్లుంటుంది పైన సైడ్, ఇంట్లో కూడా అట్లా పైన సైడ్ ఉంటుంది. ఒకటే సైడ్ ఉంటుంది అడ్డంలో. ఇటు వేరే ఏ సైడ్ కూడా సజ్జ పోపేయలేదు, ఎందుకంటే సజ్జలు పోపిస్తే మనకు ఇల్లు అనేది కొంచెం లుకింగ్ పోతుంది లోపల రూములలో. ఇంకొకసారి దేవునీళ్ళు చూద్దాం, దేవునీళ్ళు ఎట్లా చేసినామో. దేవునీళ్ళకి అయితే కట్టె దర్వాజా తీసుకొచ్చినాం. ఒక దేవునీళ్ళ కన్నా కట్టె దర్వాజా పెట్టాలన్న తర్వాత తీసుకొచ్చి పెట్టినాం కట్టె దర్వాజా. ఈ దేవునీళ్ళు ఎట్లుంటుందంటే ఇట్లా అడ్డంలోనేమో 3 feet ఉంటుంది, పొడుగులనేమో 6 feet ఉంటుంది. 6 into 3 feet దేవునీళ్ళు. జస్ట్ ఒక చిన్న విండో పెట్టిరు. ఇదేమో మనకు ఇక్కడ వస్తాయి కదా, సెల్ఫ్లు వస్తాయి కదా దేవుని పెట్టుకోవడానికి, దానికి దీనికి సెల్ఫ్లు వస్తాయి కాబట్టి ఈ సెల్ఫ్ల కోసం ఇట్లా ఇచ్చి పెట్టిరు. నెక్స్ట్ పరదా కొడుతుంది దీనికి. దీనిపైన స్లాబ్ పోసిరు దేవునీళ్ళ పైన చిన్నగా. ఇది వంట రూము. వంట రూమ్ 6 into 6 వస్తుంది. ఈ ప్లేస్లోనేమో మనకు మొత్తం సెల్ఫ్లు వస్తాయి. ఇది పైన ఇది ఉంది కదా సజ్జ పట్టుకొని సేమ్ సజ్జ లెవెల్లోనే పైన నుంచి కింద దాకా సెల్ఫ్లు వస్తాయి. అండ్ ఇటు సైడ్ ఏమో మనకు స్టవ్ పెట్టుకోవడానికి వస్తుంది. ఇటు సైడ్ డోర్ పెడదాం అనుకున్నా డోర్ పెట్టలేదు, ఇరకటం అవుతుందని. వంట రూమ్లో ఇది ఒక విండో, దీనిపైన ఒక వెంటిలేటర్ ఉంది. ఇటు సైడ్ ఏమో రౌండ్ వెంటిలేటర్, ఇది గాలి వెళ్ళిపోవడానికి బయటకి. సో పైన చూడండి ఇది దేవునీళ్ళ పైన సజ్జ. దేవునీళ్ళ పైన సజ్జ పోసుకొని ఇట్లా సజ్జలాగా ఒకటి ఇస్తుంది, ఎందుకంటే మనకు స్లాబ్ పైన ఎఫెక్ట్ దేవునీళ్ళు పడవద్దని ఇట్లా పోసిరు. అండ్ ఈ 4 రూమ్లు పోగా మిగిలిన ప్లేస్ మొత్తం హాలు. మనకి ఇట్లా హాలు అడ్డంలేమో 10 feet ఉంటుంది, పొడుగులేమో 16 feet ఉంటుంది. మొత్తం 16 into 10 feet ఉంటుంది హాలు. ఇవేమో ఈ ఇల్లుకి మెట్లు. మాకు మెట్లు నార్త్ ఫేసింగ్ వస్తాయి. కొంతమందికి ముందర పెట్టుకుంటారు మెట్లు, అట్లా పెట్టుకోవచ్చు ఇట్లా పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం. ఇంకో విషయం ఏంటంటే మెట్లను అయితే ఇంటి లోపల ఇంక్లూడ్ అయ్యారు. మనకు జస్ట్ పిల్లర్ మధ్యమే కొలుచుకుంటారు. మనం మెట్లు బయటకి ఎంతైనా పెంచుకోవచ్చు. మేమైతే 6 feet పెంచినాం బయటకి. ఒకసారి మెట్ల పైన పోయి చూద్దాం. చూడండి ఇదైతే మెట్లు ఇక్కడ వరకు అయిపోయింది. ఇక్కడ మెట్ల కాడ కొంచెం చిన్న ఇబ్బంది అవుతుంది. ఏంటంటే ఇదేమో స్లోప్లా ఉన్నాయి కదా మెట్లు, ఇక్కడికి వచ్చేసరికి ఖచ్చితం అవుతున్నాయి, కొంచెం స్ట్రేట్ అవుతున్నాయి, ఎక్కడానికి ఇబ్బంది అయ్యేటట్టు అట్లా అవుతున్నాయి. చిన్న ఉన్నాయి కదా రూమ్లు, అందుకే కొంచెం అట్లా అవుతుంది. అండ్ ఇది చూడండి పిల్లరు మనకు కింద భూమి లెవెల్ నుంచి పైన దాకానైతే 9 feet వేసింది గోడ. ఈ పిల్లర్ మనకి ఇంత పెద్ద అవసరం లేదని చెప్పారు. మేము అంతా పోసుడంతా అయిపోయిన తర్వాత చెప్పారు మాకు వేరే వాళ్ళు వచ్చి. అయితే ఇది ఇట్లా 9 inches ఇచ్చారు, ఇట్లనేమో 1 feet ఇచ్చారు పిల్లరు. ఇట్లా 1 feet అవసరం లేదట, ఇట్లా కూడా 9 inches ఇస్తే సరిపోతుంది అని చెప్పారు. ఇంకొకటి రాడు కూడా 16 mm అవసరం లేదు మనకు, జస్ట్ ఇది మధ్యలో ఉంది కదా చిన్నది 12 mm రాడు, ఈ 12 mm రాడు సరిపోతుంది. సో ఇక ఇల్లు మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. గోడల లెవెల్లోనైతే సజ్జలు పోసుడు అయిపోయింది, దర్వాజాలు అయిపోయినాయి, విండోస్ అయిపోయినాయి, అండ్ పోతే వెంటిలేటర్లు కూడా అయిపోయినాయి. ఇప్పుడు గోడలు అయిపోయినాయి. నెక్స్ట్ స్లాబ్ పోసుకొని స్లాబ్ మీదకి వెళ్ళి మళ్ళీ బిల్లుకి అప్లై చేసుకోవాలి. అది ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. ఇక ఇప్పటికే ఫస్ట్ బిల్లుకి 1 month పట్టింది, సెకండ్ బిల్లుకి 10 days పట్టింది, మళ్ళీ థర్డ్ బిల్లుకి ఎన్ని రోజులు పడుతుందో తెలియదు టైం. మళ్ళీ అసలు ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వస్తుంది, సర్పంచ్ ఎలక్షన్ కోడ్. నేను రీసెంట్గా ఒక వీడియో పెట్టిన, షార్ట్ వీడియో, మీకు ఇందిరమ్మ ఇల్లు గురించి ఏమైనా క్వశ్చన్స్ డౌట్స్ ఉంటే అడగమని. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మీకు ఫస్ట్ బిల్ ఎప్పుడు పడదా అని అడిగారు. మనకు ఫస్ట్ బిల్ ఎప్పుడు పడదా అంటే మనం బేస్మెంట్ లెవెల్ మొర నింపాలి. మొర నింపిన తర్వాత మనం గోడల కోసం భీములు పోస్తాం కదా, భీములు పోసిన తర్వాత వాళ్ళు వచ్చి ఫోటో తీసుకుపోతారు. యాక్చువల్లీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే మనం భీములు పోసినప్పుడు భీముల లెవెల్ మట్టి నింపద్దు. మేము అదే తప్పు చేసినాం, భీముల లెవెల్ మట్టి నింపినాం. భీముల లెవెల్ మట్టి నింపితే ఏమైందంటే ఫోటో కావట్లేదు, ఆన్లైన్ కావట్లేదు. ఎందుకని వాళ్ళని అడిగిన తర్వాత తెలిసింది భీముల లెవెల్ మట్టి నింపద్దట. మనకు భీములు అనేవి కంప్లీట్గా కనిపించాలి, ఎంత హైట్ పోసినాం ఎంత వెడల్పు పోసినాం అని మనకు కంప్లీట్గా కనిపించాలి. సో అందుకోసమే మీరు ఒకవేళ నెక్స్ట్ కట్టుకున్న వాళ్ళు ఉంటే భీముల లెవెల్ మట్టి నింపకండి. మేము ఫస్ట్ ఏం చేసినాం, అట్లా భీముల లెవెల్ మట్టి నింపినామా, మళ్ళీ అంతా తీసి బయట పోసినాం. అట్లా బాగా ఇబ్బంది అయింది. ఒక 2-3 ట్రిప్ల మట్టి మొత్తం మళ్ళీ లోపల పోసింది, బయట పోసి మళ్ళీ బయట నుంచి మళ్ళీ లోపల పోసినాం. ఇంకా సెకండ్ బిల్ ఎప్పుడు పడుతుంది అంటే ఇక్కడ పైన చూడండి మా గోడలు కనిపిస్తున్నాయి కదా, మనకు మొత్తం స్లాబ్ లెవెల్ లేవాలి గోడలు.
కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇక్కడ సిమెంట్ కనిపిస్తుందా, ఇది దర్వాజా లెవెల్ లేపితే ఒక బిల్లు పడేది మనకు. మొత్తం స్లాబ్ లెవెల్ కంప్లీట్గా లేచిన తర్వాత ఇక్కడ వెంటిలేటర్స్ ఉన్నాయి కదా, ఒక సెకండ్, ఇవి వెంటిలేటర్స్ ఉన్నాయి కదా, స్లాబ్ లెవెల్ కంప్లీట్ లేచిన తర్వాత వెంటిలేటర్ పెట్టిన తర్వాత మనకు బిల్లు పడుతుంది. ఇక మనం సెకండ్ బిల్డ్కి ఎలిజిబుల్ అయ్యి సెకండ్ బిల్ పడ్డదంటే డైరెక్ట్ స్లాబ్ పోసుకోవడం ఉంటుంది, అట్లా లేవాలి అన్నట్టు గోడలు. అట్లా లేచిన తర్వాత సెకండ్ బిల్ పడుతుంది. ప్రజెంట్ అయితే మాకు ఇంకా సెకండ్ బిల్ పడలేదు, సైట్ బిజీ అని వస్తుంది. మొన్న నుంచి రోజు ట్రై చేస్తున్నాం, అయితలేదు. ఇప్పుడు మాకు ఈ స్లాబ్ లెవెల్ గోడలు వేసి దాదాపు 10 days అవుతుంది. ఇవాళకి 10 days అవుతుంది. ఈ 10 days నుంచి అయితే పడలేదు ఇంకా. చూడాలి ఇవాళనైనా అవుతుందో కాదో చూడాలి. అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, మనం పైన స్లాబ్ ఎంతనైనా పెంచుకోవచ్చు అని అడిగారు. స్లాబ్ అయితే మన ఇష్టం ఉన్నట్టు పెట్టుకోవచ్చు అని చెప్పారు, కానీ ముందటనైతే ఎక్స్ట్రా పిల్లర్ పోయొద్దు. ఇప్పుడు ఉన్నాయి కదా మన చుట్టూ 4 పిల్లర్స్ ఉంటాయి కదా, ఆ పిల్లర్స్ కన్నా కొంచెం కూడా ఎక్కువ రావద్దు బయటకు. బయట ఇంకో పిల్లర్ పోయొద్దు, వేరే ఏం వర్క్ ఉండదు బయట. కానీ స్లాబ్ అయితే ఒక 6 to 8 feet దాకా పెంచుకోవచ్చు, అంతగానే ఎక్కువ అయితే పెంచారు నాకు తెలిసి ఇల్లుకు. మనకి ఇల్లు కంప్లీట్ కావాలంటే మాత్రం గవర్నమెంట్ నుంచి వచ్చే 5 లక్షలలో కంప్లీట్ కాదు, మనం పైనుంచి కొన్ని పైసలు యాడ్ చేసుకోవాలి. 5 లక్షలు 6 లక్షలు యాడ్ చేసుకుంటేనే మనకి ఇల్లు కంప్లీట్ అవుతుంది. మా పక్క పంటూరులో వాళ్ళు ఇచ్చిన 5 lakhs కన్నా ఇంకొక 2 లక్షలు ఎక్కువ కలుపుకొని వట్టిగా కట్టుకుంటున్నారు కదా. అది ఏంటంటే స్ట్రాంగ్ ఉండదు ఇల్లు, సిమెంట్ ఇటుకలు వాడుకొని అట్లా కడుతున్నారు. అది కొంచెం స్ట్రాంగ్ ఉండదు. మనకు స్ట్రాంగ్ ఉండాలి, ముందట ఎలివేషన్ ఇచ్చుకోవాలి, లుక్ మంచిగా ఉండాలి. ఇంకా లోపల కూడా ఇల్లు మొత్తం కంప్లీట్ మంచిగా ఉండాలనుకుంటే మాత్రం మీదకెళ్ళి మనం ఇంకొక 5-6 లక్షలు కలుపుకోవాలి. అట్లా కలుపుకుంటే మనకి ఇల్లు మంచిగా ఉంటుంది. అండ్ అయితే మా ఇల్లు స్లాబ్ లెవెల్ వేసింది, గోడలు వేసినాయి. సెకండ్ బిల్లు ఎలిజిబుల్ కోసం వెయిట్ చేస్తుంది. సో ఇక సెకండ్ బిల్లు పడ్డ తర్వాత మాకు స్లాబ్ స్టార్ట్ చేస్తారు, చెక్క కొట్టి స్లాబ్ స్టార్ట్ చేస్తారు. ఇంకా మా దర్వాజాలకు ఎంత రేట్ అయింది, ఇప్పటివరకు ఎంత ఖర్చు అయింది, మిగతా విషయాలు మొత్తం కూడా నెక్స్ట్ బ్లాగ్లో మాట్లాడుకుందాం. ఇంకొకటి ఏంటంటే, చాలామంది మేము 9 పిల్లర్లు పోసినాం కదా, 9 పిల్లర్లు పోసుకోవద్దు 10 పిల్లర్లు పోయాలని చెప్తారు. సో అదైతే మాకు ఇంకా డౌటే ఉంది కొంచెం, 9 పిల్లర్ల 10 పిల్లర్లు అని. ఇల్లుకైతే 9 పిల్లర్లు పోసి ఇడిచిపెట్టినాం. సో ఇంకొక పిల్లర్ కావాలంటే మాత్రం మెట్ల కాడ మళ్ళీ పిల్లర్ పోసుకోవాల్సి వస్తుంది. అది చూడాలి. అది ఒకవేళ మీకు ఎవరికైనా తెలిసి ఉంటే చెప్పండి, 9 పిల్లర్లు పోసుకోవాలా 10 పిల్లర్లు పోసుకోవాలా అనేది. సో గైస్ చూసిరు కదా మొత్తం ఇల్లు ఎట్లుందో. మీకు ఈ ఇల్లు గురించి ఇంకా వేరే ఏమైనా డౌట్లు ఉన్నా చెప్పండి, నేనేమన్నా మిస్ అయినా చెప్పండి, ఏదైనా అర్థం కాకపోయినా అని చెప్పండి. ఏదో ఒకటి ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఇంకా వీడియోకి లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇల్లు కట్టుకుంటున్నా, మీరు కట్టుకుంటున్నా కానీ కొంచెం వాట్సాప్ గ్రూపులలో అట్లా ఇట్లా షేర్ చేయండి, కొంచెం మన ఛానల్ కూడా హెల్ప్ అవుతుంటుంది. ఎందుకంటే ఇప్పుడిప్పుడే స్టార్టింగ్ ఛానల్, మనకు 10,000 వచ్చిరు ఇప్పుడే. సో మనకు ఛానల్ కూడా కొంచెం బూస్ట్ అవుతుంది. ఒకవేళ మీ దగ్గర హైప్ పాయింట్స్ ఉంటే హైప్ చేయండి కామెంట్స్ దగ్గర. బ్లాగ్ అయితే ఇంతే, బాయ్. ఒకవేళ మీకు ఈ వ్లాగ్లో ఏం అర్థం కాకపోయినా, ఏమన్నా ఇంకా వేరే డౌట్లు ఉన్నా అని మొత్తం కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా వేరే వ్లాగ్లలో మళ్ళీ మాట్లాడుతుంటా. మర్చిపోకండి గైస్, ఖచ్చితంగా షేర్ చేయండి.